క్రీస్తునందు ప్రియా దైవ జనాంగమా, యెహోషువ యొక్క తీర్మానం ఎంతో గొప్పది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నాడు. చూశారా, దేవుడు యెహోషువ పట్ల ఎన్నో కార్యాలను జరిగించాడు. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. విడవక ఎడబాయక అనుక్షణము తోడై ఉన్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. యెహోషువకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగతమైన సంబంధం ఎంతో గొప్పది. యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచాడు. తన మార్గాన్ని, తన యొక్క యుద్ధ యొక్క ప్రణాళికను దేవునికి అప్పగించువాడై ఉండేవాడు. దేవుడు యెహోషువ పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమను ఆ యొక్క చవిచూచిన ఈ యెహోషువ ఈ తీర్మానాన్ని చేస్తున్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకొనండి. నేనే కాదు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. భక్తులకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా వారి తీర్మానాన్ని వారు మరిచిపోజాలరు, విడిచి దూరంగా తొలగరు. యోబుకు వచ్చిన శ్రమలు అన్నిన్ని కాదు. అయినను యోబు భార్య వచ్చి యోబుతో అంటుంది, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అంటుంది. చూశారా, యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. దేవుని వలన మనము మేలే కాదు కీడు కూడా అనుభవింప తగదా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునితో మన వ్యక్తిగతమైన సంబంధాన్ని మనము దూరము చేసుకోలేము. యెహోషువ గ్రంథంలో యెహోషువ చేసుకున్న తీర్మానం ఎంతో గొప్పది. అలాగే క్రొత్త నిబంధనలో యేసు ప్రభులు వారు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆయనను సేవించువారు, ఆయన ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే ప్రభు కృప నీకు తోడయుండును గాక. ఆమేన్.